అసెంబ్లీ స్పీకర్గా వన్నె తెచ్చారు, ఆ కుర్చీకే వన్నె తెచ్చారు, మీ హుందాతనంతో ఇరు పార్టీలను సమతుల్యంగా నడిపించారు అనేది ఆ ఘనత మీకు రావడానికి కారణము అంటే మీరు బాగా వ్యవహరించడంతోనే ఆ ఘనత వచ్చింది. కానీ ఆ ఘనత మీకు రావడానికి కారణం బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి పంపడంతోనే మీరు అసెంబ్లీలో స్పీకర్గా వెళ్ళారు. అక్కడ అంతటి పేరు సాధించడానికి గల కారణం వ్యక్తిగతంగా మీరైనా మిమ్మల్ని పరోక్షం గెలిపించింది వారు. అంటే బాల్కొండ నియోజకవర్గ ప్రజలను కాదని కేవలం ఒక మండలం డీలిమిటేషన్లో భాగంగా ఆర్మూరులోకి వెళ్ళింది కదని ఆ మండలాన్ని పట్టుకొని మీరు ఆర్మూరులోకి వెళ్ళడం వల్లే మీ రాజకీయ జీవిత చక్రం రివర్స్లో పడింది అంటుంటారు. ఓడిపోయాను కాబట్టి మీరు చెప్పిన మాటకు అంగీకరించవలసిందే ఒకటి. రెండోది 2009లో ఎప్పుడైతే డీలిమిటేషన్ జరిగాదో అంటే నియోజకవర్గాలు చేంజ్ అయిపోయాయో ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కూర్చొని ఒక ఆలోచన చేశారు. ప్రతి నియోజకవర్గం మనకి ఇంపార్టెంట్ గెలవటం అనేది. ఎందుకంటే కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, 5 సంవత్సరాలు పరిపాలించాం కాబట్టి తప్పనిసరిగా కొంచెం వ్యతిరేకత ఉంటుంది. అటువంటి సమయంలో మనకు పెద్ద మెజారిటీతో అధికారంలోకి రాలేకపోయిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్క సీట్ని గెలిచడానికి ఏ హోం పెట్టాలనో చేయాలనో చేయవలసిందే అని చెప్పారు. ఆ సమయంలో ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాలు వచ్చినప్పుడు ఒక సూచన వచ్చేది, మీరు బాల్కొండకి వెళ్తే మిగతా క్యాండిడేట్ ఆర్మూర్కి వెళ్తే వేరే క్యాండిడేట్ బాల్కొండకు వస్తాడని. అటువంటి సమయంలో నేను ఆర్మూర్కి రావటం జరిగేది. అంటే ఒక ఆత్మవిశ్వాసంతో వెళ్ళాను, ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తూనే వచ్చాను. ఆర్మూర్ అయినా బాల్కొండ అయినా నాకు 2 కళ్ళలాగా ఉంటాయి కాబట్టి అటు ఆర్మూర్ ఎమ్మెల్యే అయినా బాల్కొండ నా బాధ్యత ఉంటుంది, ఇప్పుడు కూడా నా బాధ్యత ఉంది, ఆర్మూర్ కూడా నా బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో వెళ్ళటం జరిగేది. సరే జరగవలసింది జరగాలి, జరిగిపోయాది. బట్ ఇప్పుడు వెనకకు మళ్ళీ చూసేది లేదు. నాకు ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు ఇంకా ఆకర్షించుకోవాలనేదే నా ప్రయత్నం. ఈ తెలంగాణ సెంటిమెంట్ ఇంకా అలాగే ఉంది. టీఆర్ఎస్ వాగ్దానాలు ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలోనే ఉన్నారు. 2019లో గెలవగలమన్న ధీమా ఉంది. ఆర్మూర్ నుంచి తిరిగి ముచ్చటగా 3వసారి మరి శ్రీముఖమే ఉంటుందా? అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మాకు నమ్మకం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది అనేది ప్రజలు చాలా గమనించారు, ఎలా సాధ్యమైందని గమనించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వటంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు తెలంగాణ చట్టంలో ఏ అంశాలైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టాదో ఆ అంశాలన్నీ 1, 2, 3 ఏ విధంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయనేది కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈసారి 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే నమ్మకం, విశ్వాసం నాకుంది. ప్రజల హృదయాల్లో సోనియా గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు కాకుండా రేపు ఆ రుణాన్ని తీర్చుకోవాలా అని ఒక అవకాశం కొరకు వేచి చూస్తున్నారు. మేము స్థానికంగా మంచి నాయకత్వం ఇచ్చి వారు వన్నె పొందితే తప్పనిసరిగా కాంగ్రెస్ విల్ కమ్ బ్యాక్. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ విత్ నాగరాజ్ గారు ఆన్ హై డ్రీమ్స్, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.